అందరికీ హాయ్. నా బీటెక్ 2015లో కంప్లీట్ అయింది. మా అక్కది 12లో కంప్లీట్ అయింది. అక్క కంప్లీట్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఒక 2-3 మంత్స్లోనే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అయిపోయింది. నా బీటెక్ తర్వాత ఏముంది అక్కతో పాటు వెళ్తాను, సాఫ్ట్వేర్లో నేను సెటిల్ అవుతాను ఇలానే అనుకుంటూ ఉన్నాను. లేదంటే ఎంటెక్ చేసి ఫర్దర్గా ఇంకేమైనా చూద్దామా, ఈ రెండే అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చి 3 మంత్స్ అయిపోతా ఉంది. ఇంకా 1 వీక్లో అక్క దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి అక్క ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మీ సిస్టర్కి సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అని. అమ్మ నేను వెంటనే బస్ ఎక్కేసాం హైదరాబాద్కి. అక్కని తీసుకొని గుంటూరు వచ్చాం. గుంటూరులో పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. అక్కని తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఇది నార్మల్ పెయిన్ కాదు, అపెండిసైటిస్, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు. ఇమీడియట్గా ఆపరేషన్ అయిపోయింది. అక్క ఇంకో 3 మంత్స్ లీవ్ పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోయింది. ఆపరేషన్ అయ్యాక అక్కని చూడడానికి అక్క ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. గోపి అని అక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను కూడా వచ్చాడు అక్కని మాట్లాడించడానికి. ఇంకా డిస్కషన్స్ లో అలా టాపిక్ వచ్చి వాట్ నెక్స్ట్ అని అడిగాడు. ఏముంది అక్కతో పాటు వెళ్ళిపోవడమే అన్నాను. అదేంటి నంద్యాల బ్యాంక్ కోచింగ్కి వెళ్ళొచ్చు కదా అని టాపిక్ స్టార్ట్ చేశాడు. నాకు తెలిసిన ఫ్రెండ్ కి సింపుల్ గా జాబ్ వచ్చేసింది, నువ్వు కూడా వెళ్ళు ట్రై చేయని చెప్పాడు. దట్టు గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుంది, వెరీ సింపుల్గా వచ్చేస్తుంది. జస్ట్ మినిమం కట్-ఆఫ్స్ ఉంటాయి ప్రతి సెక్షన్లో, ఓవరాల్గా 40 రావాలి అంతే, జాబ్ వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇంకా అంతే, డెసిషన్ చేంజ్ అంతే, నేను వెళ్ళాల్సిందే అన్నాను మా పేరెంట్స్తో. మా అమ్మ ఏమో అంత ఫాస్ట్ డెసిషన్స్ వద్దు, నేను నీట్గా అన్ని కనుక్కుంటాను, కొన్ని రోజులు ఆగు అని చెప్పింది. మా అమ్మ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడికి వెళ్ళి కింద పడుకోవాలంట, కిందే ఉంటాయంట క్లాసెస్ అన్నీ. ఆల్రెడీ మన ఊరు నుంచి 2 వెళ్ళారు, 2కి జాబ్స్ రాలేదు. ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని నాకే వదిలేసింది. లేదు నేను వెళ్ళాల్సిందే అని చెప్పేశాను. ధైర్యంగా చెప్పగలుగుతున్నానే కానీ నేను హాస్టల్లో ఉండడం ఫస్ట్ టైం. లోపల నాకు చాలా భయంగా ఉంది. సర్లే అన్నీ అలవాటు అవుతాయి, ఫస్ట్ అయితే చూద్దాం, వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో అన్నీ తెలుసుకుందాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒపీనియన్తో మా నాన్న నేను పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం బ్యాగ్స్ పట్టుకొని. ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్.